నమస్కారం, ఎల్ఆర్డి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు. కులగణన నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. ముస్తాబాద్ మండల వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు. బోయిన్పల్లి సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు. కార్మికులను సత్కరించిన జనతా గ్యారేజ్ యజమాని అజీం. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేడే వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మరియు సిఐటియు వేములవాడ పట్టణ అనుబంధ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మిక జెండాను ఎగురవేసి మేడే విశిష్టతను తెలిపారు. చికాగో నగరంలో కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటంలో అనేక మంది కార్మిక నేతలు బలిదానాలు చేసి హక్కులు సాధించుకున్నారని తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను విభజించి కార్మికులకు ద్రోహం చేస్తుందని, యాజమాన్యానికి అనుకూలంగా మారుస్తుందని ఆరోపించారు. కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై నేతలు ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కాంగ్రెస్ నాయకులు చిలక రమేష్, పులి రాంబాబు, బీఆర్ఎస్ నేతలు రామతీర్థపు రాజు, మాజీ కౌన్సిలర్లు సిరిగిరి రామచంద్రం, బీజేపీ పట్టణాధ్యక్షులు రాపెల్లి శ్రీధర్, తోట రాజు, మైలారం రాము, దూలం భూమేష్, నీలం గురువయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్, వావిలాల లక్ష్మి, లచ్చయ్య, సమనపల్లి శ్రీను, గుడిసె మల్లేశం, పెంట శంకర్ కార్మికులు ఉన్నారు. ఆధ్వర్యంలో మరి కార్మికులందరూ పాల్గొని అన్ని రకాలైనటువంటి పార్టీ నాయకులు, మరి ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరూ పాల్గొని ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. వేములవాడ పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ నందు వేరే కార్యక్రమాలు, ఉత్సవాలు కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచమే లేదన్న దిశగా నడుస్తుంది. ఎప్పటికైనా కానీ కార్మికులందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాము. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా, మేడే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి అమెరికాలోని చికాగోలో ఒక ఉద్యమం తయారై మరి 12 గంటలు 8 గంటలు ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశం, కార్మికులు, కర్షకులు, మన తోబుటులు వాళ్ళందరూ కూడా కాపాడుకోవాల్సి చెప్పి ఆనాటి ఉద్యమ నాయకులు ఎంతో మంది అమరవీరుల సాక్ష్యమే ఈరోజు ఈ యొక్క మేడే. మన కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి, కనీస పిఎఫ్ ఇవ్వాలి, కనీసమైన విద్యా వైద్యం కూడా వారికి వర్తింపేయాలని చెప్పి మరి మేము డిమాండ్ చేస్తున్నాం. అధ్యక్షులు గుర్రం అశోక్ గారు ఈరోజు ఈ మేడే జెండా కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు కార్యవర్గం, కార్మికులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మహిళా సోదరులారా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు అందజేస్తూ, మరి ఈ మేడే ప్రోగ్రానికి గౌరవ పెద్దలు వేములవాడ శాసనసభ్యులు ఈ ప్రోగ్రాంకి వారు వచ్చేది ఉండే, అనుకోకుండా ముఖ్యమంత్రి గారి మీటింగు 10 గంటలకు మరి ఉన్నదని చెప్పి రాత్రి ఫోన్ చేస్తే వారు రాలేకపోయినారు. మరి ఇప్పుడే ఫోన్ చేసి మీ అందరికీ కూడా ఆది శ్రీనివాస్ గారు మేము శాసనసభ్యు తరఫున మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపమని చెప్పన్నారు. వారి తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తా ఉన్నా. చికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం పోరాడి సాధించి ఆ రోజు కాల్పులు జరిపితే ఒక 8 మంది కాల్పులలో వీరమరణం పొందిరు. మరి అదే రక్తంతో ఎర్ర జెండా ఒక అంగీ తీసి ఎర్ర జెండా రావడితే ఆనాటి నుంచి ఎర్ర జెండా ఇప్పటి వరకు ఆనాటితోటి కార్మికులకు 8 గంటల పని విధానం అనేది ముఖ్యంగా అయింది. అలాగే సంవత్సరంలో ప్రతి మేడే కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మేడే కార్యక్రమాలు నిర్వహించడంలో వేములవాడలో నేను కొన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నా. ముందుండి అశోక్ అన్న మరియు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మరొకసారి కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియదు. కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి వేములవాడ పట్టణ బీజేపీ నేతలు పాలాభిషేకం చేశారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం కులగణనని, జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని తీసుకున్న నిర్ణయంతో వెనుకబడిన వర్గాలకు మెరుగైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి అవకాశాలు లభిస్తాయని బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ, వేములవాడ పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ పేర్కొన్నారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం రోజున వేములవాడలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకంతో కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం దిశగా ముందడుగు పడిందని, వెనుకబడిన వర్గాలకు మెరుగైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందని అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి సమాన భాగస్వామ్యం ఉండాలన్న ప్రధాని నరేంద్ర మోడీ దృక్పథానికి ఇది ప్రతిబింబమని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రేగుల మల్లికార్జున్, గుడిసె మనోజ్, అన్నం నర్సయ్య, మహంకాళి శ్రీనివాస్, కమిటీ కనకయ్య, బిల్ల కృష్ణహరి, శేఖర్, కోరప్ నరేష్, రేగుల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. పాలాభిషేకం చేయడం జరిగింది పట్టణ శాఖ ఆధ్వర్యంలో. మరి ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మోడీ గారు జనగణన చేస్తామనేది అందరూ ఆనందించదగ్గ విషయం. బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అగ్రవర్ణాలకు కావచ్చు, ఈ జనగణన కులగణన ద్వారా అందరికి కూడా సరైన న్యాయం జరుగుతుంది. మరి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా, వారి రాజ్యాంగానికి అనుగుణంగానే ఈరోజు మన మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొన్ననే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కూడా మేము 15 రోజులు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆ ఉత్సవాల తర్వాతనే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం మేమందరం కూడా పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వాగతిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కులగణన విషయంలో నిన్న రాత్రి అనౌన్స్ చేసింది 2026లో జరిగే సెన్సస్ జనాభా లెక్కలతోనే చేస్తామని. 2020 జనాభా లెక్కలైనా దాదాపు 6 నెలల ముందు, సంవత్సరం స్టార్ట్ కావాల్సిందే. మరి కాంగ్రెస్ పార్టీ జబ్బర్దస్తుకుంటా ఉంది, మేము అడిగితేనే ఇచ్చిండు అని. కనీసంగా మీరు అడిగితేనే ఇచ్చిండొచ్చు, కానీ ఆ సెన్సర్న కేంద్ర ప్రభుత్వం మోడీకున్నది. ప్రతిపక్షంలో అడిగితే మేము ఎందుకేమైనా ఇవ్వవద్దును పోకుండా కేవలం బలహీన వర్గాల ప్రజల కోసం, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఖచ్చితంగా కూడా నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ఏదైతున్నదో అనేక రకాల ప్రజలకు ప్రత్యేక బలహీన వర్గ కులగణన కూడా సాధ్యమవుతుంది. మేనిఫెస్టో, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో లేకున్నా కానీ దాన్ని పొందుపరిచి చేస్తూ ఉన్నాం. అది భారతీయ జనతా పార్టీలో సాధ్యం. కుటుంబ పాలనలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కానీ టీఆర్ఎస్ సాధ్యమైతే ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నాం. నిజంగా కూడా భారతదేశ ప్రజలకు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిగా కూడా అంబేద్కర్ను కనీసమైన గౌరవం ఇయ్యని కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అంబేద్కర్ గురించి చేసుకున్న 5 ప్రదేశాలను కూడా ఒక పంచాకీర్తులకు భారతీయ జనతా పార్టీ చేసింది కనుక ఈ కులగణనను మేము స్వాగతిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. ముస్తాబాద్ మండల వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో అంతర్జాతీయ కార్మికుల హక్కుల దినోత్సవం మేడే సందర్భంగా సిఐటియుతో పాటు పలు కార్మిక సంఘాలు, భవన నిర్మాణ, అమాలి, ఇతర యూనియన్ల ఆధ్వర్యంలో కార్మిక జెండా ఎగురవేసి హక్కుల కోసం నినదించారు. పలు గ్రామాల్లో ప్రత్యేక మేడే ర్యాలీలు కూడా ఏర్పాటు చేశారు. వీరికి సంఘీభావంగా రాజకీయ పార్టీలతో పాటు ఎంఆర్పీఎస్ పలువురు నేతలు హాజరై జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కార్మిక హక్కుల నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారు చేసిన సేవలను విశేషంగా కొనియాడారు. కార్మికుల హక్కులను, వారి ఐక్యతను గౌరవించి కార్మికుల కోసం ప్రభుత్వాలు కూడా ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి శ్రేయస్సు కోసం కృషి చేసిన రోజే కార్మికులకు నిజమైన పండుగని అన్నారు. నిర్దిష్టమైన వేతనాలను వారికి అందజేయాలని కోరారు. కార్యక్రమాల్లో పలువురు పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, సిఐటియు కార్మిక సంఘాల ప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ, అమలు కార్మికులు హాజరయ్యారు. మేడే రోజు ఈ మేడే పండుగను ఘనంగా కార్మికులే నిర్వహించుకోవాలని అన్ని గ్రామాల కార్మికులంతా ముస్తాబాద్ మండల కేంద్రం చేరుకొని వచ్చిన ఈ కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మేడే పండుగ 139వ మేడే దినోత్సవాన్ని జరుపుకుంటూ ఈ ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించినందుకు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా వచ్చిన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా అయ్యా రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వము 39 రోజులు సమ్మె చేసి గ్రామ పంచాయతీ కార్మికులు చేసిన దాన్ని గత ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేకపోయింది. ఇక ఈ ప్రభుత్వం అయినా ఈ కార్మికులందరికీ
సంక్షేమ పథకాలు అందజేయాలని, హెల్త్ కార్డులు ఇప్పియాలని, వీరికి నిరుపేదలైన వీరందరూ ధనవంతులు కాదు, అంత నిరుపేదలు. పారిశుద్ధ కార్మికులు అంటేనే నిరుపేదలు. ఇందులో ఎంతోమంది తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు చేసిన పనికి వాళ్ళకు సరిపోయేంత వేతనం లేదు. వీళ్ళకు వేతనాలు పెంచాలని ఈ ప్రభుత్వం అన్న మంచి నిర్ణయాలు తీసుకొని ఈ కార్మికులను ఒక హోదాగా నిర్వహించి వీరికి ఇక ముందైనా 20,000 రూపాయలు వేతనం అందే విధంగా మీరు సహకరించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నటువంటి కార్మికులందరికీ జైభీములు. ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తము పరపీడన పరయత్నం అని చెప్పి అప్పుడు మహాకవి. ఇప్పటికీ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ మళ్ళా అదే వాక్యాలు గుర్తు రావడము దురదృష్టకరము. ఎందుకంటే స్వతంత్ర భారతంలో మన 75 నుంచి 80 సంవత్సరాలుగా గడుపుతున్నటువంటి ఈ సమయం లోపల కార్మికులకు హక్కులు అందలేదని చెప్పేసి అప్పుడున్నటువంటి సమస్యలే మళ్ళీ ఇప్పుడు పునరావృతం అవుతున్నాయంటే కొంచెము కార్మికుల లోపల చైతన్యం రాలేదనేది ఒకటైతే, కార్మికులు పట్టించుకునేటువంటి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వెనుకంజలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. చికాగో నగరంలో జరిగినటువంటి ర్యాలీలో కొంతమంది ప్రాణత్యాగాలు చేస్తే వాళ్ళ రక్తం నుంచి పుట్టినటువంటి ఈ మేడే పరిస్థితులలో కార్మికులు ఉన్నారు. ఇది కొనసాగినంత కాలము భారతదేశం అభివృద్ధి చెందదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కార్మికుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఏదో నామమాత్రంగా చర్యలు కాకుండా కాగితం పరిమితమైనటువంటి జీవులను చట్టాలను బయట తీసుకొచ్చి వాటిని అవగాహన కల్పించేటువంటి ఈ ఆవశ్యకత ప్రభుత్వాల మీద ఉన్నది. ఈ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులను అందిపుచ్చుకుంటూ అభివృద్ధి చెందేటువంటి అత్యంత అవసరము కార్మికుల మీద ఉన్నది. కాబట్టి అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తీసుకురావాలి. వాళ్ళ కార్మికుల లోపల అవగాహన కల్పించేటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పేసి గుర్తు చేస్తూ గవర్నమెంట్కి అప్పీల్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై భీమ్. మేడే స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం పోరాడాలని సిఐటియు కన్వీనర్ గురజాల శ్రీధర్ పేర్కొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో మేడే సందర్భంగా కార్మిక జెండాను ఆవిష్కరించారు. సిఐటియు ఆధ్వర్యంలో బోయినపల్లి మండల కేంద్రంలో మేడే సందర్భంగా కార్మిక జెండాను ఆవిష్కరించారు. పలు రంగాల్లో పనిచేస్తున్న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం బోయినపల్లి మండల వ్యాప్తంగా మేడే కార్మిక దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకుని ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. 8 గంటల పని విధానం ప్రవేశపెట్టి వెట్టి చాకరీ విముక్తి, కనీస హక్కుల కోసం కార్మికులు సాగించిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ మేడే నిర్వహించుకోవడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందని పేర్కొన్నారు. వారి పోరాట ఫలితంగా నేడు కార్మికులు అన్ని రకాల హక్కులను సాధించినట్లు పేర్కొంటూ దివంగత కార్మిక నేతలకు నివాళులర్పించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వస్తే అన్ని రంగాల కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి దాదాపు 2 సంవత్సరాలకు దగ్గరగా వస్తున్నప్పటికీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో బోయినపల్లి మండల సిఐటియు కన్వీనర్ గురజాల శ్రీధర్, రైతు సంఘం అధ్యక్షులు రామంచ్ అశోక్, అమాలి సంఘం అధ్యక్షులు రాజనర్సు, లచ్చయ్య, శంకర్, నరసయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ఎడపల్లి బాబు, బొజ్జ శ్రీనివాస్, రాజలింగం తదితరులు హాజరయ్యారు. ఏ మార్కెట్లో ఈ 8 గంటల పనిదినం కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంతో కార్మికులందరూ పోరాటం చేస్తే ప్రభుత్వాలు ఓర్వలేక పెత్తందారులు, బడా పెట్టుబడిదారులు ఈ కార్మికులను కాల్పుల్లో పొట్టన పెట్టుకున్న పరిస్థితుల్లో కూడా ఈ 8 మంది అమరులైనారు. కాబట్టి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా పరిస్థితి లేదు. కాబట్టి ఇలా ఏ గ్రామంలో కూడా కనీసం వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా కార్మికుల కోసం మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా పరిస్థితి ఎందుకు దాపురించింది అనేది కూడా కార్మిక లోకం కూడా అంతర్మదనం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా కార్మిక సంఘాలు ఇప్పుడు మన కోసం కొట్లాడుతున్న పార్టీలను, సంఘాలను పక్కన పెట్టి ఆ పూటకు ఇచ్చే మద్యమో, డబ్బుకు ఆశపడి ఇలా ధనవంతులకు, పెట్టుబడిదారులకు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఇలా పెట్టుబడిదారులే చట్టసభలకు పోయి వారికి అనుకూలంగా నిర్ణయాలు చేసుకొని శ్రామిక వర్గాన్ని దోచుకుంటుంది. కాబట్టి కార్మికులారా మేలుకోండి, కష్టజీవులారా మేలుకోండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో అందరినీ ఐక్యం చేసేందుకే ప్రతి సంవత్సరం మేడే కార్యక్రమం జరుపుకుంటాం. కాబట్టి ఇప్పటికన్నా కార్మికులందరూ ఒక అన్నదమ్ములక కలిసి ఉండాలి. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో మేడే కార్యక్రమాన్ని అందరి సమక్షంలో సిఐటి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. కేంద్రం తీసుకున్న జనగణన విషయం విప్లవాత్మకమైనదని వేములవాడ రూరల్ బీజేపీ అధ్యక్షులు బోరుపల్లి పరమేశ్ అన్నారు.
బుధవారం రోజున కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జనగణనతో పాటు కులగణన చేస్తామని ప్రకటించడం హర్షణీయమని పేర్కొంటూ మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్ మాట్లాడుతూ కులగణన నిర్ణయం వల్ల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరుగుతుందని, ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలితాలు అందుతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా వెనుకబడిన తరగతుల వారికి కూడా న్యాయం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో రూరల్ మండల ప్రధాన కార్యదర్శి గోపు ప్రవీణ్, మాజీ ఎంపీపీ బండ మల్లేశం, సీనియర్ నాయకులు రవికిషోర్, కిషన్ రెడ్డి, బూత్ అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రకటన విడుదల చేసిరో దానికి అనుగుణంగా ఈరోజు వేములవాడ రూరల్ భారతీయ జనతా పార్టీ పక్షాన వారికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. వారు జనగణనతో పాటు కులగణన కూడా యావత్ భారతదేశం మొత్తంలో కూడా జనగణనతో పాటు కులగణన కూడా చేస్తానని చెప్పడం, కులగణనకు అనుగుణంగా రాబోయే రోజులలో సర్వేకు అనుకూలంగా ప్రతి కులానికి కావలసిన అభివృద్ధి పొందడానికి కావలసిన నిధులు సమకూర్చడానికి వారు కులగణన చేయడానికి పూనుకున్నారు. దీన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ వివిధ కులాల సంఘాల వారితో కలిసి వారికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ గవర్నమెంట్ కులగణన చేస్తామంటూ జనగణన కూడా చేయలేకుండా పోయింది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మేము కులగణన చేస్తామని చెప్పి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం బీసీ గణన ఒకటే చేసి ఆ బీసీ గణన కూడా పూర్తిగా చేయకుండా ముస్లిం మైనారిటీలను తీసుకొచ్చి బీసీలో కలిపి ఇదే బీసీ గణన అని చెప్పి బీసీలకు అన్యాయం చేసిన సంగతి యావత్ తెలంగాణ ప్రజలకి తెలిసిందే. ఈరోజు మోడీ గారు కులగణన చేసి ఆర్థికంగా ఏవైతే కులాలు తక్కువగా ఉన్నాయో వారిని ముందుకు తీసుకెళ్లే సదుద్దేశంతో దేశ అభివృద్ధి కోసం వారు నడుస్తున్నారు. వారి ఆశలకు అనుగుణంగా ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ప్రజలు, పేద మధ్యతరగతి ప్రజలు మోడీ గారినే చూస్తున్నారు. ఎందుకంటే దేశ అభివృద్ధి కేవలం మోడీ గారితో సాధ్యమన్న ధోరణితోటి ప్రతి ప్రజలు మోడీ గారి పాలనను చూస్తున్నారు. వారి ఆశలకు అనుగుణంగా ఈరోజు మోడీ గారు తీసుకున్న నిర్ణయం అనేది యావత్ భారతదేశం హర్షించదగ్గ విషయమని తెలియజేస్తూ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రతి కులాన్ని, ప్రతి వెనుకబడిన తరగతి వారిని అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన బీజేపీ కుటుంబ సభ్యులకి, వేములవాడ రూరల్ బీజేపీ కుటుంబ సభ్యులకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడే సందర్భంగా చంద్రుతి మండల కేంద్రంలో జనతా గ్యారేజ్ షెడ్లో కార్మికులను ఘనంగా సత్కరించుకున్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రుతి మండల కేంద్రంలోని జనతా గ్యారేజ్ వాహనాల రిపేరింగ్ సెంటర్ కేంద్రంలో పలువురు కార్మికులను ఘనంగా సత్కరించుకుని అభినందించారు. గ్యారేజీ యజమాని అజీం ఆధ్వర్యంలో వారిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాపాడాలని, కార్మికుల ఐక్యత వారికి అన్ని రకాల ప్రయోజనాలను అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నేతలు బొంగని రవి, తోట లచ్చయ్య, పొంచెట్టి శ్రీనివాస్, శనిగర ప్రకాష్, లింగంపల్లి మల్లయ్య, పత్తిపాక నరసయ్య, రాజమల్లు, జితేందర్, మహమ్మద్ మన్వర్ తదితరులు ఉన్నారు. ఈరోజు మేడే సందర్భంగా చంద్రుతి మండలంలోని మన రాయల్ జనతా గ్యారేజ్ ఆధ్వర్యంలో మన అజీవన్న గారు హమాలి కార్మికులకు సన్మానం చేయడం జరిగింది. ఈరోజు మేడే సందర్భంగా మన చంద్రుతి గ్రామంలో జనతా గ్యారేజ్ ఆధ్వర్యంలో అజీంబాయ్ గారు హమాలి కార్మికులకు సన్మానం చేయడం జరిగింది. ఇది మాకు చాలా గర్వకారణము. ఎందుకంటే హమాలిబాయ్ గారు మనము కార్మికులమని గుర్తించడం కూడా చాలా గౌరవ విషయం. ఇది చందుర్తి మండల కేంద్రంలోని మా జనతా గ్యారేజ్ ఆధ్వర్యంలో మరి మా కార్మిక కర్షక మిత్రులందరికీ ఈరోజు మేము అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మా కార్మికులను ఈరోజు సన్మానించడం జరిగింది. మరి
ఈ యొక్క కార్మికులు లేకపోతే దేశంలో సంపన్నులు అన్నట్లే లేరు. మరి అలాంటి కార్మికులకు మరి ప్రభుత్వాలు పెద్దపీట వేయాలి. వాళ్ళ ఒక హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్రాలు వీళ్ళ హక్కులను కాపాడే విధంగా, వీళ్ళకు మేలు జరిగే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి. మరి కార్మిక కర్షక లోకానికి ప్రతి ఒక్కరికి మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఒక డాక్టర్ దినోత్సవం సందర్భంగా డాక్టర్లను సన్మానించుకుంటారు. మరి ఒక జర్నలిస్టు డే సందర్భంగా జర్నలిస్టులను సన్మానించుకుంటారు. టీచర్స్ డే సందర్భంగా టీచర్లను సన్మానించుకుంటారు. మరి అలాంటి కార్మికులు పొద్దు నుంచి రాత్రి వరకు కాయ కష్టం చేసి మరి సంపన్నుల కోసం పనిచేసే ఈ యొక్క కార్మిక లోకానికి మరి ఈరోజు మా కార్మిక కర్షకులకు ఈరోజు సన్మానం చేసుకోవడం నిర్ణయించుకొని మా జనతా గ్యారేజ్ ఆధ్వర్యంలో మా కార్మిక సోదరులను ఈరోజు మేము సన్మానించుకోవడం జరిగింది. మరి భవిష్యత్తులో కార్మికుల హక్కుల కోసం, కార్మికుల ఏ కష్టం వచ్చినా మా జనతా గ్యారేజ్ వాళ్ళకు వెన్నంటి ఉండి వాళ్ళకు ఎప్పుడు కూడా కష్ట సుఖాల్లో మేము వెన్నంటి ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవి ఈనాటి ఎలాంటి న్యూస్. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అధ్యక్షులు నమస్కారం.